డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రవితేజ హీరోగా సియా హీరోయిన్ గా రూపొందిన నేనింతే సినిమాను సినిమా ఇండస్ట్రీలో ఉండే కష్టాల నేపథ్యంలో రూపొందించారు. సినిమా ఇండస్ట్రీలో కొత్తగా వచ్చేవారు ఎంతగా ఇబ్బంది పడతారు, సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి, నిర్మాతలు ఎలా ఇబ్బందులు పడతారు, స్టార్ హీరోల అతి ఏ స్థాయిలో ఉంటుంది, ప్రముఖ దర్శకుల గురించి, వారి వద్ద ఉండే అసిస్టెంట్స్ గురించి, రకరకాల విషయాల గురించి దర్శకుడు పూరి జగన్నాథ్ చాలా చక్కగా చూపించారు. అయితే సినిమాకి ప్రేక్షకుల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సినిమా కమర్షియల్గా నిరాశపరిచింది. నేనింతే సినిమా ఫ్లాప్ అయిన ఇండస్ట్రీలో ఉన్న వారికి రవితేజ అభిమానులకు ఎప్పుడూ చాలా స్పెషల్గానే ఉంటుంది అనడంలో సందేహం లేదు. అందుకే నిన్న రవితేజ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేశారు. రిలీజ్ను అభిమానులతో పాటు రెగ్యులర్ ఫ్యాన్స్ చాలా మంది ఎంజాయ్ చేశారు. ముఖ్యంగా కృష్ణానగరే మామ పాటికి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన దక్కింది. 2008లో వచ్చిన నేనింతే సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఫ్లాప్గా నిలిచిన రిలీజ్లో మాత్రం బ్లాక్ బస్టర్ సినిమా స్థాయి రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ మధ్య రామ్ చరణ్ హీరోగా వచ్చిన బొమ్మరిల్లు సినిమాకు సైతం ఇదే తరహా ఫలితం వచ్చిన విషయం తెలిసిందే. విడుదల అయిన సమయంలో ఉన్న పరిస్థితులు, ఇతర కారణాల వల్ల నిరాశపరిచిన సినిమాలు రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకుంటున్నాయి. అందుకే చాలా మంది హీరోల ఫ్లాప్ సినిమాలకు మళ్ళీ విడుదలకు సిద్ధం అవుతున్నాయి. కొన్ని సినిమాలు బాగున్నా ఏవో కారణాల వల్ల ఫ్లాప్ అవుతాయి. ఆ తర్వాత కాలంలో వాటికి టీవీలో, ఓటీటీలో మంచి స్పందన వచ్చింది.